కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చిలకలూరిపేట డిప్యూటీ ఎంఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం సమర్పించిన సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్. నీటు ప్రశ్నాపత్రం లీక్ తదనంతరం పరీక్షల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, విద్యా వ్యవస్థలో మార్పుకై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రామన్ మెగసెసే అవార్డు, ఆసియా నోబెల్ బహుమతి గ్రహీత, లడఖ్కు చెందిన ప్రముఖ ఇంజనీర్, విద్యావేత్త మరియు పర్యావరణవేత్త అయిన సోనం వాంగ్చుక్ కొందరు విద్యార్థులతో కలిసి కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాంక్షించి గత 21 రోజులుగా ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే 18 తేదీన ఢిల్లీ పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేశారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అత్యధికంగా 22 లక్షల మంది ఆశావాహులైన విద్యార్థులు వైద్య వృత్తిలో రాణించాలని సంవత్సరాల తరబడి లక్షలు వెచ్చించి కష్టపడి చదివి వ్రాసే పోటీ పరీక్షలలో ఈ రకంగా లీక్లు జరగడం చాలా దురదృష్టకరమని, పరీక్షల నిర్వహణ వైఫల్యం కారణంగా చనిపోయిన విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించలేకపోవడం విచారకరమని, కనీసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించడం కానీ, ఇందు నిమిత్తమైన కాంపెన్సేషన్ ప్రకటించడం కానీ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. 1956లో జరిగిన రైలు ప్రమాదానికి నాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహిస్తూ ఆనాడు రాజీనామా చేసి రాజ్యాంగ పదవులు నిర్వహించే వారికి ఆదర్శంగా నిలిచారని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించకుండా తన పదవిని పట్టుకుని వేలాడుతున్నారని, ఎందరో విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల్లో కళాశాలలకు దూరంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే దేశ ప్రధాని మౌనం వహించడం సరైనది కాదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణ వైఫల్యం కారణంగా చనిపోయిన విద్యార్థులకు తగిన కాంపెన్సేషన్ ప్రకటించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో సమర్థుడైన వ్యక్తిని నియమించి భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా, ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు సుబ్బారావు, విశ్రాంత ఉపాధ్యాయులు విన్సెంట్ పాల్, హరిప్రసాద్, మర్రిపూడి ప్రసాద్, కృష్ణప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, కందా భాస్కర్, మునుకొండ వెంకటేశ్వరరావు, మోహన్ రావు, అల్లాబక్షు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల అన్యాయాన్ని గురించి ఒక ప్రధానమంత్రి కాదు, ఇది రాష్ట్రపతి దాకా వెళ్ళాలి. రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకుని ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో వారు కనుక ఆయనకి మద్దతుగా మేము ఇవాళ ఈ యొక్క మంచి విద్యావంతుడిని తీసుకొచ్చేసి చేయాలనేటువంటి సంకల్పంతో ఒక వినతి పత్రాలు తీసుకొచ్చే డిప్యూటీ తహసీల్దార్ గారికి వాళ్ళకి జరిగింది. ఇది దీనికై మన ప్రధానమంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం. నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి పరీక్షలు నిబద్ధతతో నిర్వహించాలి, కానీ మరి పేపర్ లీకేజీలు ఇవన్నీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనాలుగా ఉన్నాయి. ఎంతోమంది భవిష్యత్తును బలి చేసే విధంగా ఉన్నాయి. వీటిని మనం ప్రతి ఒక్కళ్ళు పౌరులు నిరసించవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆలోచించాలని మరి నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద చదువుకునేటువంటి విద్యార్థులు, ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, ఈ దేశంలో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన కారణంగా మరలా తిరిగి పరీక్షలు నిర్వహించే క్రమంలో వాళ్ళు మానసిక ఒత్తిడికి గురై దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి మరి నైతిక బాధ్యత వహించాలి అని చెప్పి ఇది మొదటిది కాదు, గతంలో కూడా ఈ రకమైనటువంటి అవకతవకలు సిబిఎస్ఈ ఎగ్జామ్లో కూడా జరిగినాయి. ఈ కారణం చేత సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, మరి వారితో పాటు అనేక మంది విద్యార్థులంతా కూడా వివిధ కళాశాల నుంచి దేశవ్యాప్తంగా వచ్చి అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి ఆ ఉద్యమాన్ని గురించి ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం కనీసం వచ్చి చర్చలు జరిపే ప్రయత్నం చేయకుండా కఠినంగా దీక్షను భగ్నం చేశారు. అయినప్పటికీ ఈవేళ అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది. ప్రధాన దిశగా ఆలోచించలేకపోవడం చాలా దురదృష్టకరం. పాలకులు ఇప్పటికైనా స్పందించాలి, అకౌంటబిలిటీ ఉండాలి. పొందుకున్నటువంటి పాలకులు ప్రజల కోసం పనిచేసి మరి ఏ కారణం చేతైతే ఆ దీక్ష జరుగుతుందో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమి కూడా గొంతెమ్మ కోరకరు. ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా విద్యార్థుల చేతుల మీద ఉంది. పరీక్షలు
సక్రమంగా నిర్వహించలేనటువంటి మంత్రులు మార్చాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు స్పందించాలి. సోనం వాగ్చుంద్ నాకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వమని అడగట్లేదు, పరీక్షల నిర్వహణ సక్రమంగా చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు. దానికి మరి ఈరోజు గౌరవ ఉప తహసీల్దార్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. డిమాండ్స్ ఏమిటంటే పరీక్షలు సక్రమంగా జరగాలి, ఎవరైతే దీన్ని ఫెయిల్యూర్ అయినటువంటి మినిస్టర్ని తప్పించాలి, చనిపోయినటువంటి కుటుంబాలకి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.